ప్రైజ్ లార్డ్ అండి. అందరూ బాగున్నారు కదా? అందరికీ వందనాలండి. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన శ్రేణువైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినైనా సజీవర కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభ. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభ. విరిగి నలిగిన హృదయమును ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆది కాండము 48:15 చూద్దామండి. ఆది కాండము 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించేనో ఆ దేవుడే అలాగ సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించి దోత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. నా పేరును అబ్రహాము, ఇస్సాకులను, నా పితరుల పేరులను వాటికి పెట్టబడునుగాక. భూమి యందు వారు బహుగా విస్తరింపబడుదురుగాక అని చెప్పాను. ఎలాగ విస్తరింపమని చెప్పుచున్నాడండి? మనలను అబ్రహాము, ఇస్సాకు వలె వారిని ఎలాగైతే దీవించాడో మనల్ని కూడా అలాగే దీవిస్తానని చెప్పుచున్నాడు. కానీ మనం దీవెనలు కావాలని కోరుకుంటున్నాం. కానీ వారంత భక్తి కలిగి ఉంటున్నామా? మనము అబ్రహాము వలె భక్తి కలిగి ఉంటున్నామా? యోబు వలె నిరీక్షణ కలిగి ఉంటున్నామా? మనము ఎప్పుడైనా మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనకి ఆశీర్వాదములు ఇవ్వు, దీవెనలు ఇవ్వు అని అడుగుచున్నాము. అడగటంలో తప్పు లేదు. కానీ మనం కూడా అంత నిరీక్షణ కలిగి ఉండాలి కదా. అబ్రహాములాగా విశ్వాసమును కలిగి ఉండాలి కదా. శారా వలె ప్రార్థన చేస్తున్నాం. శారా పిల్లలు పొందుకునేంత వరకు నిరీక్షణతో, ఓపికతో, సహనముతో ప్రార్థన చేసింది. కానీ మనం అలాంటి నిరీక్షణను కలిగి ఉంటున్నామా? దేవుని ఎడల మనం ఎన్నో పాపకార్యములు, ఎన్నో దోషకార్యములు చేర్చుచున్నాం. ఒకవేళ నీలో విశ్వాసం లేదు అని అడిగితే ఏం చేస్తారు? తిరిగి నీలో ఉన్నదా అని అడుగుతారు. కానీ అది నా కోసమే కదా వారు అడుగుచున్నారు, లేకపోతే నా కోసమే కదా చెప్పుచున్నారు అనే స్వభావమును కలిగాం. యోసేపును దీవించాడు, పితరులను దీవించాడు, ఇస్సాకును దీవించాడు, అందరిని దీవించాడు. ఎవరు దీవించారు? పుట్టినది మొదలుకొని నేటి వరకు కూడా నన్ను పోషించినది ఎవరు పోషించారు? యేసుక్రీస్తు వారే పోషించారు. అందరినీ కూడా నేటి వరకు కూడా యేసుక్రీస్తు వారు పోషించారు. అలాంటినప్పుడు మనం దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? లేకపోతే దేవునికి విశ్వాసమును కలిగి ఉంటున్నామా? దీవెనలు ఇవ్వు అని అడుగుచున్నాము. మనము నిరీక్షణ కలిగి ఓపికతో, సహనముతో మనము ఎదురు చూచేవారుగా ఉండాలి. అంతేగాని మనము తెలిసి తెలియకోకుండా ప్రార్థన చేసేస్తాము. కానీ దేవుడు అలాంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ దేవుడంటే ఎరిగి, దేవుడంటే తెలుసుకుని, రుచి చూచి మనము దేవుని ఎదుట భయభక్తులను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవునికి లోబడి బ్రతకాలి తప్ప కానీ ఈ మనుషుల వైపు కాదు, ఈ లోకపు వైపు కాదు. సంఖ్యాకాండము 14:19 చూద్దామండి. సంఖ్యాకాండము 14:19. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నా ప్రజల దోషమును ప్రవశించినట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పాను. ఎవరండి? ఐగుప్తు దేశం నుండి వచ్చినది మొదలుకొని ఐగుప్తు దేశంలో ఎన్నో కొరువులు, ఎన్నో ఇబ్బందులు, 10 తెగుళ్ళు కూడా అక్కడే వచ్చినవి. అవన్నిటిని కూడా తప్పించిన వారు ఎవరు? యేసుక్రీస్తు వారే. అక్కడ నుండి దీవించిన దేవుడు వారికి ఐగుప్తికి వెళ్ళేంత వరకు దేవుడు కాచి కాపాడాడు. మనల్ని కూడా అలాగే క్షేమకరముగా ఉంచుతానని చెప్పుచున్నాడు. కానీ దేవునికి ఏం చేయుచున్నాడు? దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాము? దేవుడు ఆయన కొరకు ఏమైనా చేయమని చెప్పి ఉన్నాడా? లేదు కదా. మనం ఎప్పుడూ కూడా దేవునికి మనం కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఎన్నో మేళ్ళు చేస్తున్నాడు, ఎంతో ఉపకారం చేస్తున్నాడు మనకి. మనం తిరిగి ఏమి చెల్లించుచున్నాము? నేటి వరకు సజీవులుగా ఉంచిన దేవునికి మనం ఏమి ఉంచుతున్నాము? దేవునికి స్తోత్రములు చెల్లించుకునిచుంటున్నామా? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? మనం ఏమి చేయుచున్నాము? దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, సజీవులుగా ఉంచుతున్నాడు. మన దోషములను, మన అపరాధములను కూడా క్షమించే దేవుడు. అలాంటినప్పుడు మనం ఏమి చేయాలి? దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. దేవునికి మనము నేటి వరకు కూడా
దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. మనం సజీవులుగా ఉంచినందుకు దేవునికి మనము హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకోవాలి. హృదయపూర్వకమైన మనం మన బిడ్డలను కానీ మనల్ని కానీ ఇలా ఉంచినందుకు దేవునికి ఏమి ఇవ్వాలి? మనము రుణస్థులమై ఉన్నాము. మనం దేవునికి రుణస్థులమై ఉన్నాం. ఆ రుణమును ఎలా తీర్చుకోగలము? మనము ఇంతవరకు మనల్ని కాచిన దేవుడు, మనలను సజీవులుగా ఉంచిన దేవుడు, మనం దేవునికి మనం విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేయమని అంటున్నాడు. మారు మనసును పొందమని అనుచున్నాడు. అంతే తప్ప కానీ దేవుడికి ఏమిచ్చి కూడా మనము రుణము తీర్చుకోలేము. ద్వితీయోపదేశకాండము 4:4 చూద్దామండి ఒకసారి. మీ దేవుడైన యెహోవాను హత్తుకునిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. దేవునిని హత్తుకుంటే ఎలా ఉంటాం? మనము సజీవులుగా ఉంటాము. నేటి వరకు కూడా దేవునిని హత్తుకుని ఉంటే సజీవులుగా ఉండుటకు దేవుడు మనకు ఎంతో కృతజ్ఞతను కలిగి, మనము దేవుని ఎడల ఎంతో విశ్వాసమును కలిగి, మనవపూర్వకమైన కృతజ్ఞతలను కలిగి ఉండాలి. మనం ఎన్నో మేళ్లను చేస్తున్నాడు. మనల్ని ఎలాగ సజీవులుగా ఉంచినందుకు దేవునికి ఏమి చెల్లించాలి? మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి. నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు మీరు కొనబోవు ఉద్దేశము విచారము కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఏంటంటే నా దేవుడు యెహోవా నాకు ఆజ్ఞాపించిన కట్టడలను మనము స్వాధీనము చేసుకోవాలి. దేవుని కట్టడలు అనగా ఏంటది? దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని యందు మనం ప్రార్థించటం, ఓపికతో సహనంతో ప్రార్థన చేయాలి. మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. అది మానేసి మనం ఏం చేస్తామంటే నేటి వరకు కూడా మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి మనం ఏమి చేయుచున్నాము? మనం తిరిగి ఏమి ఒక దశమ భాగమైనను చెల్లించుచున్నామా? లేకపోతే ఒక పేదలకి మనము దానమైనను చేయుచున్నాము? ఏం చేస్తున్నాము? మనం ఒక్కసారి మనలను మనం పరిశీలన చేసుకుంటున్నామా? మన హృదయములను మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాం, ఎంతో నిరీక్షణ కలిగి చేస్తున్నాం. కానీ మన భక్తిలో మనకి ఏముంటుంది? విశ్వాసం ఉంటుందా? మన భక్తిలో ఎప్పుడైనా ఉన్నామా? ఏదో నామకార్థంగా చేస్తున్నామా? మనం ఎలా ఉంటున్నాం అనేది దేవుడికి తెలుసు. మనుషులైతే పై రూపమును చూస్తారేమో, దేవుడు హృదయ అంతరంగములను చూస్తాడు. యెహోషువ 14:11 చూద్దామండి. మోషే నన్ను పంపినవాడు నాకెంతో బలము, నేటి వరకు నాకంత బలము యుద్ధము చేయుటకు గాని వచ్చుచు పోవుటకు గాని ఎప్పటికీ ఉండినట్లు బలం ఉన్నది. ఏంటదండి? కాబట్టి ఆ దినము యెహోవా సెలవిచ్చెను, ఈ కొండ ప్రదేశము నాకు దయచేసి నాకిలాగున ప్రకారము గొప్ప పట్టణమును అక్కడ ఉన్నది ఆ సంగతి ఆ దినమున నీకు వినబడెను. యెహోవా నాకు తోడై ఉండిన ఎడల యెహోవా నాకు సెలవిచ్చినట్లు వారి దేశమును స్వాధీనపరుచుకుని. దేవుడు సెలవిస్తే ఏం చేస్తుంది? ఏదైనా కూడా సాధ్యమే. ఒక యుద్ధము కానీ, ఒక దేశము కానీ, ఏదైనా. దెబోరా ఏం చేసిందండి? దెబోరా కూడా 20 సంవత్సరాలు ఆ దేశంలో ప్రార్థన మానేస్తే దెబోరా వెళ్ళి ప్రార్థన చేసింది సాయం కొరకు, ఇశ్రాయేలు ప్రజల కొరకు దెబోరా ప్రార్థన చేయగా దేవుడు వెంటనే వారిని స్వస్థపరిచాడు. మనల్ని కూడా అలాగే స్వస్థపరుస్తాడు, మనల్ని కూడా అలాగే దీవిస్తాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతి సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, మన హృదయపూర్వకముగా ప్రభ ప్రార్థించుచుండగా ప్రభ మమ్మల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వినిచున్న వారిని చూచుచున్న వారికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభ. గ్రుడ్డివారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభ. స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. పిల్లలేని వారికి పిల్లల దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఏ రోగములతో అయితే బాధపడుచున్నారో వారిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. బస్సులో వెలిచినట్టు వారిని, రైల్లో వెలిచినట్టు వారిని, హెలికాప్టర్లో వెలిచినట్టు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభ. వారిని బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. రక్షణను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మనశ్శాంతి కోసం అడుగుచున్నా ప్రభ. వారికి మనశ్శాంతి దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, ఏ వాహనములు అయితే నడుచున్నారో వారి వాహనములను సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని, వెలిచిన వారిని, అక్కడ పని చేసుకుంటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. పని లేని వారికి పని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెలిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులను దీవించమని, ఎవరిని రాళ్ళను దీవించమని అడుగుచున్నాం ప్రభ. బాలికలని బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నాం
అడుగుచున్నాను ప్రభ. నీ పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభ. మీ గృహములలో ప్రతి ఒక్కరి గృహములలో ప్రభ స్వస్థతను దయచే, మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాను ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీ రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండుటకు సహాయం చేయమని నా ప్రార్థనను నీ సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూమియందు నెరవేరునుగాక. మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.